ఒకసారి ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గంటా శ్రీనివాసరావు. 1999లో గంటా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు ఆయన మొదట. ఆ తర్వాత 2004లో చోడవరం, 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014లో ప్రజారాజ్యం అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీలోకి దిగారు. 2019లో విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు గంటా శ్రీనివాసరావు. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి గంటా పోటీ చేస్తారంటూ చాలా బలంగా ప్రచారం జరిగింది. అయితే అసలు ఎందుకు గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తారనుకున్న గంటా శ్రీనివాసరావు విజయనగరం, నెల్లిమర్ల వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనిల్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఏంటి విశాఖపట్నానికి సంబంధించి భీమిలి నుంచి పోటీ చేస్తారనుకుంటే విజయనగరం, నెల్లిమర్ల నుంచి పోటీ చేయడం కారణం ఏంటి గంటా? థ్యాంక్ యూ సచిన్. విశాఖపట్నం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా కొత్త వ్యూహాలన్నీ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా 5 ఏళ్ల పాటు కొనసాగారు. 1999లో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి గంటా శ్రీనివాసరావుకి విశాఖపట్నం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఆయనకు చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లో చాలా స్థానం ఉందనే చెప్పాలి. అందుకు అనుగుణంగా ఆయన ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే 1999లో రాజకీయ అరంగేట్రం చేస్తే తొలుత అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగినటువంటి 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగినటువంటి 2009 ఎన్నికల్లో అనకాపల్లి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. 2014లో తెదేపా భీమిలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా చూసుకున్నట్లయితే కనుక 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఇప్పుడు నార్త్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలా చూసుకున్నట్లయితే 1999 నుంచి మొదలుపెట్టి 2019 వరకు చూసుకుంటే ఏ నియోజకవర్గంలో పోటీ చేశారో మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికకు ఆయన నియోజకవర్గాన్ని మారుస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు జరిగేటువంటి 2024 ఎన్నికల్లో కూడా ఆయన నియోజకవర్గాన్ని మార్చబోతున్నారు. ఈసారి ఏకంగా నియోజకవర్గాన్ని కాదు జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళి పోటీ చేయబోతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. తొలుత భీమిలి నుంచి పోటీ చేస్తారనుకున్నారు కానీ ఇప్పటికే భీమిలిలో కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. కానీ భీమిలిలో కాదు ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉండబోతున్నారు అనేది మనకి స్పష్టమైన సమాచారం అందుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ని విజయనగరం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి సూచించారు. కానీ అయితే ఇక్కడికి రాబోతున్నాను నేను. అయితే ఈ నిర్ణయం అందుకే అనిల్, ఈ మార్పు తెలుగుదేశం పార్టీ నిర్ణయమా లేకపోతే గంటా శ్రీనివాసరావు అభిష్టమా? తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఆయన్ని పార్లమెంటుకు పంపించాలనే ఉద్దేశంతో విజయనగరం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగాలని సూచించింది. దానికి సుముఖత చూపించినటువంటి గంటా శ్రీనివాసరావు ఆయన నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడి నుంచే నేరుగా అసెంబ్లీకే పోటీ చేయాలని చెప్పి ఆలోచించినటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం వస్తే కనుక మంత్రివర్గంలో ఖచ్చితంగా కొనసాగాలనేది ఆయన అభిష్టంగా మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే 2009 అనకాపల్లిలో గెలిచిన తర్వాత అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించిన తర్వాత 5 ఏళ్ల పాటు విద్యాశాఖ మంత్రిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొనసాగినటువంటి నేపథ్యంలోనే వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఆయన అసెంబ్లీ సెగ్మెంట్కే పోటీ చేసి ఒకవేళ రూలింగ్ వస్తే కనుక మంత్రి పదవి పోషించాలనేది ఆయన అభిష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు భీమిలిని విడిచి నెల్లిమర్లో వెళ్ళడం ఆయన అభిష్టమా, లేకపోతే ఆ పార్టీయే సూచించిందా, లేకపోతే ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పొత్తులో ఉన్నాయి కనుక జనసేన టికెట్ భీమిలికి ఏమైనా కేటాయించే అవకాశం ఉందా అన్న నేపథ్యంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవలే జనసేన పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భీమిలి టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయనకు భీమిలి టికెట్ కేటాయిస్తారని ఆయన బాహాటంగా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మార్పు అనేది జరుగుతుందా అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు 1999 నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికకు పొంతన లేకుండా